యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము 128వ కీర్తన 2వ చరణం ఈ విధంగా వ్రాయబడి ఉంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. మరలా చదువుకుందామండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. ఇక వినికిడిలో ఈ యొక్క వాగ్దానము నెరవేరునుగాక. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు అంటాడు. ఏ విధంగా మనము ఆ యొక్క కష్టార్జితాన్ని అనుభవిస్తాం? చాలామంది వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని, వారు కష్టపడి సంపాదించినటువంటి ఆ నెలసరి జీతాన్ని కూడా వారు చక్కగా అనుభవించలేని పరిస్థితుల్లో చాలామంది ఈ రోజుల్లో బ్రతుకుతున్నారు. ఎందువలనంటే చాలామంది అనారోగ్యము పాలయ్యి ఆ యొక్క సరైన ఆరోగ్యాన్ని పొందలేక అనారోగ్య పరిస్థితులు ఉండి ఆ యొక్క అనారోగ్యం నుండి బాగుపరుచుకున్నట్టుగా హాస్పిటల్కి ఎన్నో విధాలుగా వేలు లక్షలు కూడా ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా లగ్జరీ జీవితానికి అలవాటు పడిన వారు కొంతమంది లోక పరిస్థితుల్లో దిగజారిపోయినటువంటి వారు ఎంతోమంది లగ్జరీ జీవితానికి అలవాటు పడి వారు సంపాదించుకున్నటువంటి డబ్బు కంటే, ఆ యొక్క శాలరీ కంటే, ఆ యొక్క జీతము కంటే ఎక్కువగా వారు ఖర్చు పెడుతూ ఆ యొక్క అనాలోచితమైనటువంటి ఖర్చుల వల్ల అప్పులు ఎక్కువగా చేస్తూ, అప్పులపైన వడ్డీలు కడుతూ, వడ్డీల మీద వడ్డీలు కడుతూ, ఈ విధంగా చెల్లిస్తూ ఎంతో వారి కష్టార్జితాన్ని వారు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఇక కీర్తనకారుడి ద్వారా ఏం పలికిస్తున్నాడంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. ఏ విధంగా ఉన్నావు ఈ పరిస్థితిలో? ఓ ప్రియ సహోదరి సహోదరుడా, మనము గమనించుకోవాలి మనం ఏ స్థితిలో ఉన్నామో. దేవుడైతే ఈ యొక్క వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు అని చెప్తున్నాడు. ఏ విధంగా ఉంటే మనము ఆ యొక్క మన చేతుల కష్టార్జితమును అనుభవిస్తాం? మొదటి చరణంలో ఈ విధంగా వ్రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి. మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఈ రెండు యొక్క నిబంధనలు, ఈ రెండు యొక్క షరతులను మనం కలిగి ఉన్నట్లయితే, నెరవేర్చినట్లయితే మనము మన యొక్క చేతుల కష్టార్జితమును అనుభవించేదము. ఏ విధంగా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి ఉండాలి. దేవుడు అంటే చాలా మందికి భయము భక్తి ఉండదు. భయం అసలే ఉండదు. దేవుని మందిరంలో కూర్చుంటాం కానీ దేవుని భయం అనేది ఉండదు. మనం అక్కడ మందిరంలో కూర్చుంటాం కానీ మనము ఆ యొక్క మన ఇంటి మన యొక్క ఆలోచనలన్నీ ఇతర మన లోకపరమైనటువంటి ఆలోచనలు కలిగి మనము అక్కడ జీవిస్తూ ఉంటాం. కాబట్టి భయం అనేది, దేవుడి యొక్క భయము, వణుకు అనేది మనలో ఉండాలి. భక్తి ఉండాలి. ఎప్పుడైతే భయం ఉంటుందో దేవుని ఎడల, అప్పుడు భక్తి ఆటోమేటిక్గా మనకు కూడా కలుగుతుంది. ఈ రెండు ఉండాలి. భయము భక్తి కలిగి ఉన్నప్పుడే. అదేవిధంగా రెండవదిగా ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. త్రోవలంటే మార్గములంటే ఆయన యొక్క వాక్యానుసారమైన జీవితము మనము కలిగి ఉండాలి, నడుచుకోవాలి, అవలంబించాలి. ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నీవు, నేను, మనమందరము, అదేవిధంగా మన కుటుంబములు కూడా, మీ యొక్క భార్యలు, మీ యొక్క పిల్లలు కూడా, వారు కూడా ఆ యొక్క కుటుంబం అంతా పాటించినప్పుడే, ఆయన త్రోవల యందు నడుచుకున్నప్పుడు అప్పుడు ఏమి జరుగుతుందంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. మనం నిశ్చయముగా మన చేతుల కష్టార్జితమును అనుభవించాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే, మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన త్రోవల యందు, అనగా ఆయన మార్గముల యందు, ఆయన మాటలకు లోబడి ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనం నడుచుకున్నట్లయితే మనము ఇవి యొక్క
కష్టార్జితం మనం అనుభవించే వారిగా ఉంటాము. అదేవిధంగా మూడవ చరణంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీవు ధన్యుడవు, అట్లు చేసిన ఎడల నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. ఇక నీవు ఆ విధంగా, నీ కుటుంబం ఆ విధంగా ప్రవర్తించినప్పుడు ఏమైతుందంటే, నీకు నీ భార్య ఫలించే ద్రాక్షావళి వలె, అంటే భార్యాభర్తల మధ్య సమాధానం, భార్యాభర్తల మధ్య సయోధ్య, ఈ విధంగా ఉండి భార్యకు సపోర్ట్ దొరికి, భార్య వల్ల ఇద్దరు ఆ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఆ యొక్క భార్య కూడా ఆయన భర్త యొక్క లోగిట ఫలించే విధంగా ఉంటుంది, సయోధ్య కలిగి ఉంటారు. వారంతా శాంతితో, సుఖంతో, సమాధానం కలిగి జీవించే వారిగా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ 3వ వచనంలో ఏం రాయబడిందంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. అంత మాత్రమే కాదు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె పచ్చగా ఉందరు. అంటే ఆ యొక్క కుటుంబం అంతా భర్త, భార్య, భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వల్ల పచ్చగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవిస్తూ ఉంటామో అప్పుడు మేలుకరమైన జీవితం ఉంటుంది. మా యొక్క కుటుంబం అంతా, భర్త, భార్య, పిల్లలు అందరూ సంతోషకరమైనటువంటి, సమాధానకరమైనటువంటి యొక్క జీవితాన్ని కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, 4వ వచనంలో ఏమంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క 4వ వచనంలో భయభక్తులు గల వారి గురించే చెప్పాడు. ఈలాగు ఆశీర్వదింపబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. అంటే ఆ యొక్క ఆకాశంలో నుండి, ఆ యొక్క పరలోకం నుండి యెహోవా మనల్ని ఆశీర్వదించు. సియోన్ అంటే ఇక్కడ పరలోకం ఉండొచ్చు. ఇక్కడ మనం లోకానుసారంగా చూసినట్లయితే మన మందిరంలో, ఆ యొక్క మందిరం సియోను మందిరానికి సాదృశ్యంగా ఉంది. మందిరంలో నుండి యెహోవా మనల్ని ఆశీర్వదించు. కాబట్టి మందిరాన్ని అంటిపెట్టుకొని ఆయన పాదముల దగ్గర మనం ఎటువంటి పరిస్థితులైనా ఆయన యొక్క మందిరానికి వెళ్ళి ఆయన్ని స్తుతించి కొనియాడి ఆయన ఆరాధన చేసేవారిగా మనల్ని ఉండాలి. అప్పుడే మనల్ని ఆశీర్వాదం పొందుకుంటాం. అదే అంత మాత్రమే కాదు, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. జీవిత కాలం అంతా యెరూషలేము అంటే ఇక్కడ యొక్క కుటుంబానికి, సంఘానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగంటే నీ కుటుంబానికి, నీ సంఘానికి క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూసేది, అంటే నీకు అంత ఆయుష్ను దేవుడు ఇచ్చేవాడు. పిల్లలను మనం చూసేవారుగా ఉంటాం. కాబట్టి అంతటి ఆయుష్ను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండదు. కాబట్టి మన కుటుంబంలో యొక్క సయోధ్య, సమాధానము, సంతోషము కురిను. ఏమిటి ఆ యొక్క సమాధానానికి, సంతోషానికి దేవుడు కలగజేయడానికి, అంతటి ఆశీర్వాదాన్ని మన కుటుంబంలో కలగజేయడానికి కారణం ఏమిటంటే 2 కండిషన్స్. ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. 2వదిగా ఆయన త్రోవల యందు నడుచుకోవాలి, ఆయన మార్గంలో యందు నడుచుకోవాలి, ఆయన మాటలకు లోబడాలి, విధేయత చూపాలి, భయము, భక్తి కలిగి ఉండాలి. ఎక్కడున్నా కూడా ఆయన ప్రతి విషయం అందు మనపై దృష్టి ఉంచాడు. మన రాకపోకలో ఎందు తోడై ఉంటానని, నడిపిస్తానన్న దేవుడు. కాబట్టి ప్రతి సమయంలో మనము ఆయనకు లోబడేవారిగా ఉండాలి. ప్రతి విషయం అందు ఆయనకు లోబడే ఉండాలి. ఆయన సన్నిధిలో, ఆయన పాదముల దగ్గర మనం సాష్టాంగపడి ఆయనకు మనం మొరపెట్టేవారిగా ఉండాలి. కాబట్టి అటువంటి ప్రవర్తన కలిగి ఉండేవారికి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. ఎప్పుడైతే నీ చేతుల కష్టార్జితం మనం అనుభవించే వారికి ఉంటామో అప్పుడు మన లోగిట ఆ యొక్క మేలు కలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ విధంగా ఉంటారో అతని భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. భోజన బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండి ఆ యొక్క సంతోషకరమైన, సమాధానకరమైనటువంటి యొక్క జీవితాన్ని వారు కలిగి ఉంటారు. కాబట్టి ఎటువంటి ఒడిదుడుకులు లేని జీవితాన్ని వారు కలిగి ఉండాలని ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించి వారి కుటుంబాల్లో కూడా, మన వింటున్నటువంటి ప్రతి పిల్లల కుటుంబాల్లో ఆ విధంగా వారు
వారు పనిచేసినటువంటి నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవించుటకు అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేసిన కృపా కనికరము గల మహామిక్కిలి ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం నాయన. ఈరోజు మాకు తండ్రి మీరు వాగ్దానం చేసిన వాక్యమునైనా, ఆయన నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. మా యొక్క చేతుల కష్టార్జితాన్ని, మా యొక్క జీతాన్ని మేము పొందుకొని అనుభవించే వారికి ఉండాలంటే నాయన 2 కండిషన్స్ పెట్టారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవల యందు నడుచుకున్నట్టు వారు ధన్యులు, వారు వారి చేతుల కష్టార్జితాన్ని అనుభవించేందుకు మేలు కలుగునని తెలియజేశారు నాయన. కుటుంబం సంతోషం సమాధానంతో వర్ధిల్లుతుందని తెలియజేశారు తండ్రి. ఇంతటి మహోన్నతమైనటువంటి వాక్యాన్ని మాకు అందించినందుకు నైనా మేము ఆ వాక్యానుసారాన్ని వాక్యానుసారమైన జీవితం, ఆ యొక్క మార్గములను అనుసరించి జీవించి మేము కూడా అటువంటి కృపను పొందుకొని మా కుటుంబాల్లో శాంతి సమాధానం కలిగినట్లు, అవును తండ్రి, సంతోషకరమైన జీవితాన్ని పొందుకున్నట్లు, అవునైనా పొందుకున్నట్టుకు మీరు అట్టి కృపను దయచేయమని త్వరలో రానేటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.